ఎవ్రీవన్, టుడే వీఆర్ ఎట్ సఖీ స్కూల్. అవునండి, సఖీ స్కూల్కి వచ్చామన్నమాట. మా సఖీ ఇప్పుడు 11th grade, 10th అయిపోయింది మొన్నే. షీ ఈజ్ జస్ట్ టర్న్ 16. అసలు మామూలు నకరాలు కాదు, ఇప్పుడు చాలా చాలా నకరాలు. అంతకుముందు బాగానే లంచ్ అన్నీ పట్టుకెళ్ళేది, ఇప్పుడు లంచ్ కూడా పట్టుకెళ్ళట్లేదు. ఇంకా ఏమన్నా అంటే మా ఆయన సపోర్ట్ చేసేస్తూ ఉంటాడు. సో ఐఎమ్ డీలింగ్ విత్ 2 teenagers రైట్ నౌ. ఒకటి ప్రీ-టీన్, ఒకటి టీనేజ్. చుక్కలు చూపిస్తున్నారు నాకు. సో ఇప్పుడు ఆకలిస్తుందంటే నేను లంచ్ పంపిస్తాను, నేను ఎగ్ రైస్ చేసి తీసుకొస్తున్నాను అనమాట. ఈజ్ క్రారింగ్ డాడ్. సో ఇదండి ఫోర్త్ సైజ్ సెంట్రల్ హై స్కూల్ అనమాట. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద స్కూల్. సో ఇంకోండి మా అమ్మాయి, మా బంగారం, మా తాడి చెట్టు. సో ఇది స్కూల్లో ఏంటంటే ఇంట్రొడక్షన్ అనమాట. ఈ ఇయర్లో, ఈ అకాడమిక్ ఇయర్లో ఏమేమి చేస్తారు, ఎలా ఉంటుంది అనమాట. సో అక్కడ పేరెంట్స్ అందరు కూర్చున్నారు. సో జస్ట్ అంటే ఎక్స్ప్లెయినింగ్ అనమాట, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎలా చదవాలి, జీపీఏ ఏంటి, చూసింగ్ ద కాలేజెస్, అంటే ఇలాగ బేసిక్ ఇన్ఫర్మేషన్స్ అనమాట ఇస్తూ ఉన్నారు. ఇట్ వాజ్ అలా వింటూ ఉన్నాము. చాలానే చెప్పుకొచ్చారు. అవన్నీ నేను వేయలేదు ఇక్కడ, ఎందుకంటే మీకు బోర్ కొడుతుందని. సో ఇట్ వాజ్ లైక్ దట్. ఇక్కడ మోస్ట్లీ చాలా యూ సీ లాట్ ఆఫ్ ఇండియన్స్, చాలామంది ఇండియన్స్ ఉన్నారు. ఇంకా ఏం చెప్పాలంటే అందరు మన పిల్లలు మాత్రం టాప్లో ఉంటారండి. అమెరికన్ స్కూల్స్లో కూడా మన పిల్లలే బాగా చేస్తారు. యావరేజ్గా చదివినా కూడా మన పిల్లలే కొంచెం ముందు ఉంటారు. ఇదే అప్పుడప్పుడు వీళ్ళకి పాపం ఈ అమెరికన్ స్కేల్కి కొంచెం బాధగా ఉంటుంది. కానీ బట్ వాళ్ళు కూడా అగ్రీ, మన వాళ్ళు చాలా కష్టపడతారు, మన పిల్లలు బాగా కష్టపడతారు. మనందరం నేర్చుకుంది అదే కదా. వి గివ్ ద బెస్ట్ కదా మనందరం కదా. ఇండియన్స్లో ఉన్న మంచి క్వాలిటీ ఈవేళ కాకపోయినా రేపైనా మనకు న్యాయం జరుగుతుంది, ఎక్కడున్నా మనకు న్యాయం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మన పొలిటీషియన్స్ మనకు న్యాయం చేయరు, అది వేరే విషయంలేండి. కానీ మన పిల్లలు బాగా చదువుకుంటారు, మన ఇండియన్స్ పిల్లలు అందరూ బాగా చదువుకుంటారు. తెలుగు అని కాదు, తమిళ్ అని కాదు, ఎనీ టిపికల్ ఇండియన్స్ అందరూ పేరెంట్స్ బాగా చదివిస్తూ ఉంటారు. అది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం కూడాను అన్నమాట. ఈ మధ్య ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే స్కూల్లో ఫోన్స్ అలౌ చేయట్లేదు. అంతకుముందు ఫోన్స్ అలౌ చేసేవాళ్ళు అనమాట. సో మా పాపకి మేము అప్పుడు కూడా స్కూల్లో ఫోన్ ఇవ్వలేదు, కానీ కంప్యూటర్ ఉండేది. కంప్యూటర్లో మాట ఏంటంటే స్నాప్చాట్. ఆ స్నాప్చాట్లో నేను నిజం చెప్తున్నానండి, మా అమ్మాయి అయితే మామూలు ఎడిక్షన్ కాదు. ఆ స్నాప్చాట్లో ప్రతి ఒక్కరికి హాయ్ చెప్పడం, మాట్లాడడం, ఇంట్లో మనుషులతో మాట్లాడదు, ఇంటికి వచ్చిన మనుషులతో మాట్లాడేది కాదు. ఏమన్నా అంటే మా ఆయన టీనేజ్ అనేది నేను కేసుకు వస్తూ ఉంటాడు. సో థ్యాంక్ గాడ్ దట్స్ నాట్ దేర్. అది నాకు చాలా తేడా కనపడుతుంది అది తీసేయడం వల్ల. ఇప్పుడు వాళ్ళు బుక్స్ చదువుకుంటున్నారు చక్కగా ఇంటికి వచ్చిన తర్వాత కూడా. చాలా బాగుందండి ఇది లైబ్రరీ. ఇక్కడ బయట కూడా వేరే కిడ్స్కి వేరే ప్రోగ్రామ్ ఏదో అవుతుంది. అక్కడ దే ఆర్ సెల్లింగ్ సమ్ టీ-షర్ట్స్ అనమాట. ఇది దానికి ఆపోజిట్ హాల్. ఇది అంటే మీకు చూపిస్తున్నాను స్తుతిగఢ్ సఖీ స్కూల్. ఇది హాల్వే. ఇది యాక్చువల్లీ ఇప్పుడు ఇందాక కూర్చున్నారు కదా, అదేంటంటే సో క్యాంటీన్ అనమాట, కెఫ్టేరియా అంటారు. దే సిట్ అండ్ ఈట్. అక్కడ చెప్పాను కదండి, మా అమ్మ ఇప్పుడైతే లంచ్ బాక్స్ పట్టుకెళ్ళట్లేదు ఈ సంవత్సరం. ఇంకా ఇది ఇలాగా ఈ ప్లేస్ ఇదంతా చూపిస్తున్నాను. ఇలాగ లెఫ్ట్కి వెళ్తే ఇది అవుట్ సైడ్ రోడ్. ఇది జస్ట్ ఎంట్రన్స్ ఏదో పెట్టినట్టున్నారు వాళ్ళు. ఇలా బయటికి వెళ్తే ఇలా స్ట్రైట్గా వెళ్తే ఇట్స్ లైక్ అదర్ సైడ్ ఆఫ్ ద రోడ్ అన్నమాట. చాలా బాగుంటుంది క్యాంపస్, చాలా పెద్దగా ఉంటుంది. ఎంత నీట్గా ఉందో చూడండి. ఇది చూడండి కాఫీ షాప్. ఇంత నకరాలు మా వాళ్ళకి. స్టవ్ పక్కన డోనట్ షాప్ కూడా ఉంటుంది యాక్చువల్లీ పార్కింగ్ లాట్ అవతల. సో చాలా బాగుంటుందండి. అంటే మనం అసలు స్కూల్కి ఒక్క పైసా కూడా పే చేయము, ఇదంతా ట్యాక్స్లో ఉంది. కొన్ని బెనిఫిట్స్ మాట ఇవన్నీ మనకి. స్కూల్ మాత్రం అబ్సల్యూట్లీ ఫ్రీ. ఇన్సూరెన్స్ అయితే ఉంది మెడికల్కి అయితే మాత్రం, అదైతే ఫ్రీ కాదు. కానీ స్కూల్ మాత్రం అబ్సల్యూట్లీ ఫ్రీ. అంటే
మినిమం 12th గ్రేడ్ అందరూ చదువుకోవాలని ఇక్కడ గవర్నమెంట్ ఇలా చేస్తుంది. సో ఇక్కడ పిల్లలందరూ మినిమం 12th గ్రేడ్ చదువుకోవాలని. ఇది మాత్రం చాలా చాలా బెనిఫిట్స్. కొంచెం ఇన్కమ్ లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఫ్రీ లంచ్ కూడా ఉంటుంది. చూడండి ఎంత పెద్ద గ్రౌండ్, ఇదంతా పెద్ద గ్రౌండ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది యాక్చువల్లీ. తర్వాత వే కమింగ్ బ్యాక్, ఇది అయిపోవచ్చింది అనమాట. సో ఇదేమో క్లీనింగ్ చేసే స్టాఫ్ అనుకుంటా. చూడండి ఎంత క్లీన్ పెట్టినారో, ఎంత క్లీన్ అంటే అంత క్లీన్ ఉంది, చాలా బాగుంది. ఇది ఎంట్రన్స్లో వీళ్ళకి 4th Site స్కూల్ వాళ్ళకి వచ్చిన కప్పులు గటాను, అంటే హౌ దే వర్ డూయింగ్ అకాడమిక్ ఇయర్ అలా అన్నమాట. ఐ థింక్ ఎన్ని స్పోర్ట్స్లో వచ్చినాయో మరి అకాడమిక్ ఇయర్లో వచ్చినా తెలియదు, కానీ ఇవన్నీ అన్నమాట. సో బాత్రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉంటాయి. ఇది వాటర్ది. దే జస్ట్ కెన్ ఫిల్ ఇట్ అప్, వాటర్ను ఫిల్ చేసుకుని తాగొచ్చు. సో అలా అన్నమాట వాటర్ తాగేది. ఇవి ఇట్ ఈజ్ లైక్ గుడ్ క్లీన్ వాటర్ అన్నమాట. నేను చెప్పాను కదండి ఫోన్స్ అయితే ఆఫ్, అది చాలా మంచి పని చేశారు. ఎందుకంటే మనమే డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాం, ఇంకా పిల్లలు అవ్వరా అంత చిన్న వయసుకి. సో ఫోన్స్ మాత్రం లేవు, అది వెరీ వెరీ గుడ్ థింగ్. ఐ రియలీ అప్రిషియేట్ ఇట్ అనమాట. సో దిస్ ఈజ్ అండి స్తుతిగఢ్ సఖీగఢ్ స్కూల్. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.